అండ్ ఎవరైతే రైల్వే సంబంధించినటువంటి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ జాబ్స్‌కి అప్లై చేశారో మీకు ఎగ్జామ్ సిటీ సంబంధించినటువంటి లింక్ అనేది యాక్టివ్ అయ్యిందనమాట. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే 5th, 6th నాడు ఎగ్జామ్ ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మాత్రమే కనబడుతున్నాయి అన్నమాట. సో మిగతా వాళ్ళవి కనపడట్లేదు. ఎందుకంటే మీకు 10 డేస్ ముందు మాత్రమే మీ ఎగ్జామ్ సిటీ అనేది కనబడుతుందనమాట. అంతకుముందు మాత్రం మీకు కనపడదు. ఓకేనా? కాబట్టి ఎవరైతే 5వ తారీఖు, 6వ తారీఖు ఎగ్జామ్ అయితే ఉందో వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్ సిటీ అనేది కనపడుతుంది. వేరే వాళ్ళు లాగిన్ అయితే వాళ్ళది ఇంకా కనపడట్లేదనమాట. మీకు ఒకసారి లాగిన్ అయ్యి చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఉంది కదా, క్యాండిడేట్ లాగిన్. అండ్ ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా ఉంది ఎంటర్ చేసేసి లాగిన్ కొట్టండి. లాగిన్ కొడితే మీకు కనబడుతుందన్నమాట. నేను ఒక హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి చూపిస్తాను. సో లాగిన్ కొట్టిన తర్వాత నాకు ఇలా వస్తుందన్నమాట. ఒక హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేశాను, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశాను. నాకు ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి, డియర్ క్యాండిడేట్, సిటీ స్లిప్ ఈజ్ నాట్ లైవ్ ఎట్ ఫర్ యువర్ అప్లికేషన్. ఏదైతే నేను హాల్ టికెట్ ఎంటర్ చేశానో వాళ్ళకి ఇంకా సిటీ స్లిప్ అనేది రిలీజ్ అవ్వలేదన్నమాట. ఎవరైతే 5th, 6th ఉందో వాళ్ళకి మాత్రమే రిలీజ్ అయింది. అంటే నేను ఎంటర్ చేసిన హాల్ టికెట్ నెంబర్ యొక్క ఎగ్జామ్ డేట్ అనేది 5వ తారీఖు, 6వ తారీఖు లేదని అర్థం అనమాట. ఓకేనా? సో కాబట్టి 10 డేస్ ముందు మాత్రమే మీ సిటీ స్లిప్ అనేది రిలీజ్ అవుతుంది. ఎగ్జామ్ సిటీ అనేది మీకు కనబడుతుందన్నమాట. సో నేను ఎంటర్ చేసిన హాల్ టికెట్ వాళ్ళకి 5th, 6th నాడు ఎగ్జామ్ లేదు కాబట్టి సిటీ స్లిప్ అనేది కనపడట్లేదు. ఎవరికైతే 5th నాడు, 6th నాడు ఎగ్జామ్ ఉందో వాళ్ళకి కనపడుతుంది. అది ఎలా తెలుస్తుందంటే మీరు ఎవ్రీ 2 డేస్ లాగిన్ అయ్యి చూసుకోవాలన్నమాట. ఓకేనా? సో కాబట్టి లాగిన్ అయ్యి చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. మీ హాల్ టికెట్ నెంబర్ కనపడిందంటే నెక్స్ట్ 10 డేస్లో మీకు ఎగ్జామ్ ఉందని అర్థం. మీకు సిటీ స్లిప్ సంబంధించినటువంటి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.